మా అమ్మ ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం, ఒక 5వ తరగతి వరకు చదువుకునింది. ఆమె పేరు పుష్పవతమ్మ. పెళ్లి చేసుకొని పెద్ద గొడవలపల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగాలేదు. కూలి పని, రోజు నిద్రలేగానే కూలి పనికి వెళ్ళేది. బంధువుల్లో మర్యాద లేదు. తనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిగ్గు వచ్చట్లే. మేము మేపుకుంటారేమో, నా బతుకంటే ఇలా అయిపోయింది, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి ఏమీ తెలియదు. అసలు ఆవిడకి తెలివి ఉందో లేదో, లేకపోతే ఏ ధైర్యమో, ఏ మొండి ధైర్యమో, ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ మొండి ధైర్యమో తెలియదు. అక్కడి నుంచి కువైట్కి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు. నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. పాలు తాగే